ఈ వాటర్ బబుల్ చూడండి ఎంత బ్లాక్గా ఉందో, లోపల వైపు కానీ చూడండి ఎంత బ్లాక్గా ఉంది కదా. ఈ వాటర్ బబుల్ను ఎలా క్లీన్ చేసుకుందామో చూసేద్దాము. 2-3 గుప్పిళ్ళంటే బియ్యం వేస్తున్నాను. ఈ కప్పు రైస్ కుక్కర్ కప్పుతోని 1/2 కప్పు బియ్యం తీసుకున్న. 2 టీ స్పూన్లంతా సోడా వేస్తున్నాను. 1 టీ గ్లాస్ అంతా వాటర్ పోయాలి. దీంట్లో స్టీల్ పీస్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయాలి. 20 నిమిషాల తర్వాత ఇలా వాటర్ బబుల్ను ఊపాలి. ఇలా బాటిల్ని ఊపడం వల్ల దాంట్లో ఉన్న వంట సోడా, బియ్యము, స్టీల్ పీస్ అనేది మొత్తం దాంట్లో ఉన్న పాకుర్ని తీసేస్తుంది. ఒక 15 నిమిషాల పాటు అలా ఊపిన తర్వాత ఇలా వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి బబుల్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎంత నీట్గా అయింది కదా. బబుల్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఈ టిప్ కంపల్సరీ వర్కౌట్ అవుతుందండి. మేము రెగ్యులర్గా ఇలాగే బబుల్ క్లీన్ చేస్తాము. మీరు కూడా ట్రై చేసి చూడండి. నిజంగానే వర్కౌట్ అవుతుందా లేదా కామెంట్లో చెప్పండి.